వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. భరద్వాజ్ గారు, అనూహ్యంగా ఓజీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అనుకున్నాం. అవును, 10:30 టైం ఇచ్చారు. 10 గంటల 8 నిమిషాలు టైం. 10:08 ముహూర్తం. ఈ ముహూర్తం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు రాత్రంతా నిద్రలు మానేసి ఎదురు చూసి ఎప్పుడు 10 అవుతుంది అని ఫోన్లు పట్టుకునేవాళ్ళు ఫోన్లు, టీవీలు కనెక్ట్ అయిపోయిన వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. డివివి అది ఎక్స్లో పోస్ట్ చేశారు. డివిది ఎక్స్లో పోస్ట్ చేశారు తప్ప అది తర్వాత సర్క్యులేట్ అయింది. మొదట తెలియదు ప్రపంచానికి. లేదు, ఇప్పుడే 1 అవర్ ముందే. 1 అవర్ ముందే 1 అవర్ ముందు అందులో పెట్టారు. అందులో పెట్టింది తీసి ఇతర ప్లాట్ఫామ్స్ మీదకి షేరింగ్కి వెళ్ళింది. అదే తప్ప ఒక అధికారిక ప్రకటన ఇచ్చినప్పుడు ఏదో ఎక్స్లో పడేస్తే సరిపోతుంది అనుకుంటే అలాగా. అంటే జనరల్గా ఈవెంట్ ఉంది అనే అది చెప్పేదలుచుకుంటే 2 రోజుల ముందే చెప్పుండాలి. చెబితే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సడన్గా అందరూ దీనికోసం వెయిట్ చేస్తూ రాత్రంతా నిద్రపోగొట్టుకుని టీవీల ముందు ఫోన్ల ముందు కూర్చున్న వాళ్ళకి సడన్గా ఇది లేదు, వాయిదా పడింది, ఇది వాయిదా పడింది, అయితే సాయంత్రమే ఈరోజు ఈవినింగే ఈవెంట్ ఉందని కూడా అందులోనే చెప్పారు తప్ప నిన్న రాత్రి వరకు ఎవరికి క్లారిటీ లేవు, ఎవరికి ఐడియాలు లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి అనుకుంటున్నారు. ట్రైలర్ రావట్లేదు ఏమిటి, ఇంకా లేట్ అయిపోతుంది, టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకా ఏది ప్రమోషనల్ యాక్టివిటీ జరగటం లేదు అనే ఆందోళనతో ఫ్యాన్స్ ఉన్నమాట వాస్తవం. వాళ్ళే మోసుకెళ్తున్నారు. నిజానికి సినిమాకి సంబంధించిన ప్రచారం అంతా కూడా అభిమానుల భుజాల మీదే నడుస్తోంది. పాటలు రిలీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది, ఆ హడావిడేదో నడుస్తోంది. ట్రైలర్ కోసం వెయిటింగ్ అందరూ. ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి టైంలో సడన్గా ఇలా చెప్పేసరికి ఇప్పుడు బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చి దీనిలో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జనరల్గా ఫ్యాన్స్ సెలబ్రేషన్తో పాటు వాళ్ళని మోటివేట్ చేసి సినిమా రిలీజ్ వరకు వాళ్ళని నడిపించాలి. ఆ నడిపించడానికి సంబంధించిన వ్యూహం అంతా అక్కడ నడుస్తుంది. దానికి అవకాశం లేకుండా చేశారు అనేది ఇప్పుడు అభిమానుల్లో తీవ్రమైనటువంటి ఒక నిరాశ. అంటే ఉదాహరణకి బెంగళూరులోనూ లేకపోతే మెడ్రాస్లోనూ మరో చోట ఉంటారు అభిమానులు. వాళ్ళకు ఒక 2 రోజుల ముందే తెలుసుంటే వాళ్ళు అక్కడి నుంచి ప్లాన్ చేసుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు ఫ్లైట్లో రావాలనుకున్నా కానీ ఇన్ టైం రాలేకపోతాం అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో పెట్టారు ఇక్కడ. అవును, పెట్టినప్పుడు ప్రిపేర్ చేయాలి కదా ఫ్యాన్స్ని ముందే. ప్రిపేర్ చేయకుండా అన్ప్రిపేర్డ్గా సడన్గా మీరు అలా ఒక దానిలో ఎక్స్లో పడేసి అయిపోయింది మన పని అనుకుంటే ఎలాగా? అంటే మా పట్ల మీరు చూపిస్తున్నటువంటిది ఏమిటి, ఆ కన్సర్న్ ఏమిటి? ఫ్యాన్స్ డెఫినెట్గా అంటే ఈ ప్రీమియర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు రేట్లు పెట్టారు. అక్కడ 1000 రూపాయలు అన్నారు, ఇక్కడ 800 అన్నారు. అవును, దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మొయ్యాల్సింది వాళ్ళే, అభిమానులే. వాటికి ప్రధానమైనటువంటి వీక్షకులు, టిక్కెట్లు తెగేది అక్కడే. అవును. కాబట్టి ఇంత కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి మమ్మల్ని జస్ట్ ఏదో ఎక్స్లో చిన్న మెసేజ్ పడేసి క్లోజ్ చేసేయటం అనేది బాధ కలిగిస్తోందని కొంతమంది డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఈరోజు క్రూ ఉంటుంది అక్కడ వేదిక మీద, బాగానే ఉంది. కానీ ఒక 2 రోజుల ముందు చెప్పచ్చు కదా ఇదే మాట. మీరు ముహూర్తం చెప్పారు, పైగా 10:08 అనేటువంటి ముహూర్తానికి మేమందరం ఫిక్స్ అయి కూర్చుని ఉన్నాం. ఇలా చేయటం కరెక్ట్గా లేదు అనేది ప్రధానంగా ఆవేదన. కొంచెం ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి అనేది ఇంకొక ఆందోళన. ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అవ్వటం ఈవినింగ్కే అయింది, సేమ్ డే జరుగుతోంది. కానీ ఈ వెయిట్ చేస్తున్నటువంటి మూడ్ నుంచి చిన్న డీవియేషన్ తీసుకోవడంతో వాళ్ళకిను వీళ్ళకి మధ్యలో గ్యాప్ మొదలవుతుంది. ఆ గ్యాప్ అనేది ఈ టైంలో ఆరోగ్యకరం కాదు. అందుకని అభిమానుల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడి దాని ప్రకారమే జరగాలి. అంటే వీళ్ళు ఎవరినైనా కన్సిడరేషన్లోకి తీసుకుని మాట్లాడి ఉంటారేమో తెలీదు. ఏది ప్రొడ్యూసర్ అంత వేగ్గా వెళ్ళిపోతాడని నేను అనుకోవడం లేదు. కానీ ట్విట్టర్లో చాలామంది ఆవేశపడుతున్నారు. కానీ అభిమాన సంఘాల్లో కొంతమందిని కన్సిడరేషన్లోకి తీసుకుని మాట్లాడి ఉంటారు వీళ్ళు.
ఇలా ఈవెంట్ చేద్దాము అని. అంటే అక్కడికి జనాలు రావాలి కదా ఎలాగైనా. అవును. ఆ క్రౌడ్ పుల్లింగ్ ప్రోగ్రామ్కి వాళ్ళు కొంతమందితో మాట్లాడి ఉంటారు, కానీ ఇండివిజువల్గా కమ్యూనికేట్ కాల. ఈ ఇండివిజువల్గా కమ్యూనికేట్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్విట్టర్ వేదికగాను లేకపోతే ఫేస్బుక్ మరొకటో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అంటే ఈ ఈవెంట్ కనుక తెలుసుంటే మేము అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనుకుంటున్నటువంటి యూత్ సెక్షన్ నుంచి ఎక్కువ వస్తోంది ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. పర్టికులర్గా స్టూడెంట్ దీని నుంచి, కమ్యూనిటీ నుంచి. ఓకే. పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఏరియా అదే. వాళ్ళు ఆవేశపడుతున్నారు ఇప్పుడు ఈ పోస్ట్పోన్మెంట్ మీద. పైగా ఈ పోస్ట్పోన్మెంట్ అనేది సెంటిమెంటల్గా కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకని ప్రాపర్గా జరగాలి, ప్రాపర్గా అందరినీ కన్సిడరేషన్లో తీసుకోవాలి. బహిరంగ ప్రకటన ఉండాలి, 2 days బిఫోరే జరగాలి. వాళ్ళు మేబీ నిన్న తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు. అది నిన్న తీసుకుని కొంతమంది అభిమాన సంఘాల నాయకులని కన్సల్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళు కింది స్థాయి దాకా కమ్యూనికేషన్ తీసుకెళ్లే టైం ఉండదు. వాళ్ళు కూడా అక్కడ వరకు, అంటే లోకల్గా ఉన్నటువంటి అభిమానుల వరకు అక్కడికి పూల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకే. స్టేడియంకి అంతవరకే. కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఇబ్బందే. చూద్దాం. క్రేజ్ అయితే ఉంది, మరి క్రేజ్ ఎంతవరకు? క్రేజ్ ఉంది కానీ మొత్తం అందరినీ యూనిట్ వైజ్ ఆర్గనైజ్ చేయడంలో అయితే ఇది ఇబ్బంది. ఓకే. ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు సాయంత్రం అనేది. సాయంత్రం బహుశా ఈ నిర్ణయం తీసుకోవటం మీద వాళ్ళు ఏదన్నా ఒక సంజాయిషి లాంటిది ఏదైనా ఇస్తారేమో చూద్దాం.